బ్యాక్ టు న్యూస్. మునుగోడు సభలో నిన్న చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. సభలో ప్రజల నుంచి స్పందన రావడంతో ఈ తప్పు దొర్లిందన్నారు. ఇక కొంతమంది కాంగ్రెస్ నాయకులు దీనిపై అసంతృప్తిగా ఉండడంతో నా వ్యాఖ్యలను పునరాలోచించినట్లు చెప్పారు. ఇక తన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. అలాగే తన వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులకు కూడా క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ఇక తాను పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ భావించనన్నారు. షోకాజ్ నోటీసులు రాకముందే వివరణ ఇవ్వాలనుకున్నానని ఆలోపే షోకాజ్ నోటీసులు వచ్చాయన్నారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని అద్దంకి దయాకర్ వివరణ ఇచ్చారు. నిన్న ఇవాళ అద్దంకి దయాకర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అటువైపు దొంగలు ఉన్నారు, గులాబోడు అటు ఉన్నాడు. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఎంపీ, మీరు ఇటు పక్కన అటు పక్కన. ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా? ఏ గట్టునుంటావో తేల్చుకో. వెంకటరెడ్డి ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? ఎవడు అమిత్ షా, ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే అయితే అది సందర్భం ఆ ప్రజల నుంచి వచ్చిన మాటల నుంచి దొర్లిన తప్పు తప్పితే అదేమి ఉద్దేశపూర్వకంగా అనేది కాదు సార్. అయినా సరే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్ ఎవరైతే ఉంటారో వర్గాలకు అతీతంగా ఉండేటోళ్ళు కూడా దాని మీద కొంత సంతృప్తిగా ఉన్నారు. పొద్దున మార్నింగ్ నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు ఆ విషయంలో. ఆ మాటను మనం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది తప్పు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. నువ్వు కూడా తప్పు చేసినట్టుగా నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంకటరెడ్డి గారి మనోభావాలు దెబ్బతింటే వారికి కూడా నేను వ్యక్తిగత హోదాల్లో క్షమాపణ చెప్పడం జరుగుతుంది.